అయండి లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నేను వీడియోస్ తిరిగేస్తుంటే నిన్న ఒక వీడియో చూశానండి. ఆయన ఎవరో ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఏమనంటే ఇప్పుడు మనకి పాత రోజుల్లో నైట్ డ్యాన్స్లు వేసేవాళ్ళు కదండి, రికార్డింగ్ డ్యాన్సులు. ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా లేకపోతే పెళ్లి జరిగినా లేకపోతే ఊర్లో ఏదైనా పండగ, సంక్రాంతి పండగలు కానీ అట్లాగా వాళ్ళు వచ్చి స్టేజ్ మీద పాట పాడుతూ బట్టలు అంటే వాళ్ళు కూడా పుట్టుగానే వేసుకునేవాళ్ళు. ఇంకా అందరినీ రెచ్చగొడతా అట్లా పాటలు పాడుతూ ఎవరు ఏది డ్యాన్స్ వేయమంటే ఆ డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈలలు అరుపులు అట్లాగా గోల్ చేస్తూ ఉండేవాళ్ళు. తాగొచ్చేవాళ్ళు అల్లర్లు అయ్యాయి, ఒక్కోసారి కొట్టుకునేవాళ్ళు, అట్లా జరిగాయి. అట్లా సందడిగా అప్పట్లో అలా ఉండేవి. కానీ అది కాలక్రమేణా గవర్నమెంటు బ్యాన్ చేసింది. కానీ మరి వాళ్ళు కూడా జీవనోపాధే కదండి. ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి పొందడానికి ఫస్ట్ నుంచి కూడా అది ఉంది. అట్లా అవుతూ ఉండేవి. కానీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మరి వాళ్ళు మా ఇష్టము, మాది జీవనోపాధి ఇదే కదా, మేము ఇలాగే వేసుకుంటాం, మా డ్రెస్సులు మేము ఇలాగే డ్యాన్స్లు వేస్తామంటే ఊరుకోలేదు కదండి. అట్లయితే మరి ఎలాగైనా వాళ్ళని బ్యాన్ చేసింది కదా. మరి అదేవిధంగా సేమ్ వాళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు. మరి అదేవిధంగా డ్రెస్సులు వేసుకొని సినిమాల్లో నటిస్తున్నారు, టీవీలో నటిస్తున్నారు. మరి ఎందుకని బ్యాన్ చేయట్లేదు? ఇప్పుడు అంటే ఒక డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు సినిమాల్లో అనుకోండి, సరే వల్గర్గా నటిస్తుంటే ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు? పెద్దోళ్ళకి మాత్రమే అని. అది పెద్దోళ్ళకి మాత్రమే అన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎలో చేయరు. కానీ ఒక చోట కూడా సినిమాల్లో కూడా బాగా దగ్గరగా ఇప్పుడు ఒక సింగిల్ పాట తీసేటప్పుడు ఒక చెస్ట్ దగ్గర కూడా బ్లర్ చేస్తున్నారు, మామూలుగా బ్లర్ చేస్తున్నారు. కానీ టీవీలో అలా ఏం లేదు కదా, బ్లర్ ఉండదు, ఏముండదు. టీవీలో ఇప్పుడు సినిమాల్లో అన్నా ఏ సర్టిఫికేట్ ఇస్తే పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళి చూడొచ్చు. కానీ టీవీలో అలా కాదు, ఇంక ఏం లేదు, ఛానల్ మార్చాలి, లేకపోతే టీవీ కట్టేసుకోవాలి. ఒక్కోసారి ఎవరికైనా తల్లిదండ్రులు బయటకు వెళ్ళారనుకో ఏవైనా చూడటానికి ఆస్కారం ఉంటుంది పిల్లలకి ఏంటంటే ఎవరికైనా కానీ మరి దాన్ని బ్యాన్ చేసినప్పుడు, ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ అవన్నీ బ్యాన్ చేసినప్పుడు దీని మీద కూడా ఎందుకు ఉక్కు పాదం మోపకూడదు? ఇప్పుడు పాతప్పుడు సినిమాలు ఉన్నాయండి, ఒక ముద్దు పెట్టుకోవాలంటే ఒక పువ్వు అడ్డంగా పెట్టి చూపించేవాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు సంగమం అప్పుడు ఏదో ఒక సెలయేరు లాంటిదో లేకపోతే కొండల నుంచి నీళ్లు పడుతుంది, ఏదో ఒకటి అట్లా జరిగింది అని చూపించడానికి ఏదన్నా ఒక చిన్న క్లిప్ లాంటివి చూపించేవాళ్ళు. అది చాలా హుందాగా ఉండేవి. కానీ కాలక్రమేణా ఇవన్నీ హద్దులు చెరిగిపోయినప్పుడు చెయ్యొచ్చు. కానీ శృతి మించి చేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు ఉక్కు మోపకూడదు? ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వేస్తేనే గోళ్ళు అవుతున్నాయి అన్నారు. ఇప్పుడు మరి సినిమాల్లో చూసినా కూడా మరి గోళ్ళు, ఇప్పుడు సినిమా హాల్లో కూడా అరిసేవాళ్ళు, గోళ్ళు ఈలలు వేసేవాళ్ళు ఉన్నారు, ఇంటికి వెళ్ళి తాగి వీడియోల్లో చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలా కూడా చెడు జరుగుతుంది కదా. కాబట్టి దానిపైన ఉక్కుపాదం మోపండి.